ఏమండో మీ పెద్దలుడు నెంబర్ 1 ఎంట్రీ. ఏమండి బొగ్గ మీద ముద్దు ముద్ర చూస్తున్నాను రా. ఇంకొకటి వచ్చాడు. చూస్తున్నారా చూస్తున్నారా? చూస్తున్నాను రా. బొగ్గ మీద స్టిక్కర్ ఉంది. నెంబర్ 3 మీ ఆయుర్వేదం అల్లుడు చెట్లతోనూ చెట్లు వేర్లతోనే అనుకున్నా పూలతో కూడా ఆడేసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. మార్నింగ్ అయ్యాళ్ళు. ఏంటండి మీరు వచ్చేటప్పుడు అద్దంలో చూసుకుని రావచ్చు కదా. ఏ ఇప్పుడు ఏమైందిరా? నీ బొగ్గ మీద మీ మొహానికి స్టిక్కర్ ఉందండి. మీ నెత్తి మీద మల్లెపూలు ఉన్నాయండి. దులుపుకోండి బాబు, చూడలేకపోతున్నాం. మావయ్య గారు ఇంట్లో బాదం పప్పు పిస్తా పప్పు కిస్మిస్ అయిపోయినట్టున్నాయి, కాస్త తెప్పించండి. పులే రాసుకోరా. అలాగే ఎనర్జీ డ్రింక్ ఏమైనా ఉంటే తెప్పించి ఫ్రిడ్జ్ లో పెట్టించండి. రాత్రి చాలా ట్రబుల్ అయింది. అబ్బా అది కూడా రాసుకోరా. ఒళ్ళంతా ఒకటే నొప్పులు మావయ్య. మంచిగా బాడీ మసాజ్ చేసేవారిని ఎవరినైనా. పులే రాసుకుంటున్నానండి బాబు. రాసుకోవడం కాదురా, నువ్వు ఉన్నావుగా. అంటే ఏంటండి, నన్ను మసాజ్ చేయమంటారా? కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోరా. మసాజ్ సంగతి తర్వాత, మీ బిల్డప్లు చూస్తుంటే అసలు మీకు శోభనాలు జరిగాయా అని నాకు డౌట్ వస్తుంది. జరిగాయంటావేంట్రా? వాళ్ళు వాళ్ళకాలు చూస్తుంటే అర్థం కావట్లేదా? అందులో 3 వంతులు అయిపోయిన మీరే ఇలా ఎంట్రీ ఇస్తే 3 వంతులు అయిపోయిందా? ఏంటి మావయ్య గారు అలా మాట్లాడతారు? ఫ్యాక్టే కదండి. మరి నా కొడుకు పరిస్థితి ఏంటో, వాడే పొజిషన్లో ఉన్నాడు. ఇదేంటి ఇంత పొద్దెక్కినా ఇంకా తలుపు తెరుచుకోలేదు? రాత్రి బాగా లేట్ అయి ఉంటుందా? అవునే, మనమే కదే పట్టుపట్టు మరీ శోభనం ఏర్పాటు చేశాం. అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావేంటి? ఎంతైనా వాడు మన తమ్ముడే కదా, మనకెక్కడ దూరం అవుతాడో అని భయం. పూర్ణి, తలుపు తెరుచుకుంది. నాకు తెలిసి తమ్ముడే బయటకొస్తాడు. సూర్య బయటకొచ్చిందేంటి? మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఇది రివర్స్ చేస్తూనే ఉంటుంది. సూర్య, అమ్మా సూర్య, అమ్మ సూర్య, సూర్య మీరు వచ్చారా? ఏ నువ్వు రాలే? ఏంటి సూర్య అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? రాత్రి బాగా లేట్ అయిందా? బాగా. ఇష్టం లేదు అన్నాడు. వదినా, ఏంటి? వేణీళ్ళు పెట్టండి. వేణీళ్ళ? ఎవరికి? ఇంకెవరికి? మీ తమ్ముడికి.
మీలో నలుగు పిండొకరు కుంకుడుకాయ రసం ఒకరు రెడీ చేయండి. మా ఆయనకి ఇవాళ నేనే తలస్నానం చేస్తాను. అదేంటి ఎప్పుడు మేం కదా చేయిస్తాం. అవును, కానీ ఈ రోజు నుంచి నా పనులన్నీ నువ్వే చూసుకోవాలని రాత్రి మీ తమ్ముడు నాతో మాట తీసుకున్నాడు. అదేంటి ఈ పనులన్నీ మీ అక్కలు చేస్తారు కదా అని నువ్వు అనలేదా? అన్నాను. మరేమన్నాడు? ఇప్పటి వరకు ఒక దారి, ఇక మీదట ఒక దారి అన్నారు. శోభనానికి ముందు అక్కలికి తమ్ముణ్ణి కాని ఇక నుండి నీకు మొగుణ్ణి అన్నారు. నేను చెప్పానా ఈ రాత్రి గడిస్తే తమ్ముళ్ళు చేంజ్ వస్తుందని? సర్లే సూర్య, బెడ్రూమ్ లో మొగుడు పిల్లలు మాట్లాడుకున్నవి ఇలా ఎవరితోనూ చెప్పకూడదు. అంటే సంతోషాన్ని షేర్ చేసుకోవాలి కదా. నిజంగా నేను మీకు రుణపడి ఉండాలి వదినా. దేనికి? మీరు పట్టుపట్టడం వల్లే కదా ఆయన ఒప్పుకుంది. ఆయనకి నా మీద ఎంత ప్రేముందో బయటపడింది. ఎందుకు నవ్వుతున్నావు? రాత్రి మీ తమ్ముడు చేసిన చిలిపి పనులు గుర్తుకొచ్చి నవ్వొస్తుంది. మాకు ఏడుపు వస్తుంది. ఏంటి? ఏం లేదు, ఈ అవతారంలో చూడలేకపోతున్నాం. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మరి వేడి నీళ్ళు? చెప్పావుగా, మేం పెడతాం, నువ్వు బయలుదేరు. సరే. డైనింగ్ టేబుల్ దగ్గరే నాకు తెలుసు ఇలా అవుతుందని. చైతు, 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 రేయ్ తమ్ముడు, మార్నింగ్ అక్కలు. ఉదయం నిద్ర లేవడంతోనే మీ మొహం చూసి ఎంత కాలం అయింది. ఇలా చూడటం ఇదే ఆఖరి సార్ అనుకుంటారా? అదేంటి? శోభనానికి ముందు శోభనానికి తర్వాత అంట కదా. ఎవరు చెప్పారు? వేడి నీళ్ళు, సున్నిపిండి, కుంకుడుకాయ రసం ఆవిడ గారే స్నానం చేయించాలంట కదా. ఎవరు చెప్పారు? నువ్వు ఎవరితో చెప్పావో వాళ్ళే చెప్పారు. ఎంత పెళ్ళామంటే ఇష్టం ఉన్నా అక్కల్ని పక్కన పెట్టడం ఏం బాలేదు. ఏం మాట్లాడుతున్నారక్క? ఏదో మా మాట కాదని లేక శోభనానికి ఒప్పుకున్నావు అనుకున్నాం, కానీ నీకదంటే ఎంత ఇష్టమో ఇప్పుడే మాకు బాగా తెలిసింది. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారా? సూర్యనే చెప్పింది. ఏడ్చింది. అవును, రాత్రంతా అస్సలు నిద్రపోనివ్వలేదని ఏడ్చింది. నేనా? ఇంకా కవరింగ్లు వద్దులేరా. బయట దాని వాలకం, ఇక్కడ నీ వాలకం చూస్తే ఇక్కడ ఏం జరిగిందో మాకు అర్థమవుతుంది. అయ్యో అక్క, మీరనుకున్నట్టు ఏం జరగలేదు. ఏం జరగకుండానే దాని కట్టు నలిగిపోయిందా? జుట్టు చెరిగిపోయిందా? నీ ఒంటి మీద ఈ పూలు నీ అవతారం. ఇవన్నీ ఇవన్నీ నా ఒంటి మీదకి ఎలా వచ్చాయి? ఆపరా, ఇంకా ఏం జరగనట్టు మమ్మల్ని నమ్మించక్కర్లేదు. అది కాదక్క, మీరు పట్టుబట్టబట్టే కదా. అవును, మేం పట్టుబట్టబట్టే నువ్వు నీ పెళ్ళం మీద ప్రేమని బయట పెట్టావు. స్నానానికంట రెడీ అవ్వు, నీ పెళ్ళాం వచ్చి చేయిస్తుందంట. అక్క అక్క ఏంటిది? అంటే రాత్రి నాకు తెలియకుండానే టెంప్ట్ అయిపోయానా? ఎరా పులి, ఏంటండి? మా అల్లుళ్ళని పట్టుకుని అసలు మీకు శోభనాలు జరుగుతాయనేసావు. కాదని జరిగిందన్నట్టు మీరు మాట్లాడారుగా. ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు హర్ట్ అవుతారని అలా అన్నం లేవాయ్. అసలు వాళ్ళు వాళ్ళకాలు చూసిన తర్వాత కూడా నీకెందుకు వచ్చిందిరా డౌటు? వాళ్ళు కామ్గా ఉంటే నేను నమ్మేసేవాడినండి. కానీ ఎవరికి వాళ్ళు ఓ ఇరగదీసేసినట్టు బాదం పప్పులు, ఎనర్జీ డ్రింక్లు, బాడీ మసాజులు అంటే డౌట్ వచ్చింది. అవునా?
మీ కూతుళ్ళ గురించి ఎవరికి తెలియదండి. వీళ్ళు మిల్లీమీటర్ ముందుకెళ్తే మీ కూతుళ్ళు కిలోమీటర్ వెనక్కి జరుగుతారు. లేదంటే ఈ పాటిగా మీరు మనవాళ్ళు ఎత్తుకునేవాళ్ళు కదా. కరెక్టేరా. నా కూతుళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ చూపించి బొట్లో వేసుకోండ్రా అని చెప్తే వాళ్ళ దగ్గర ఏడవడం మానేసి నా దగ్గరికి వచ్చి నటిస్తున్నారు. వేస్ట్ ఫెలస్, వేస్ట్ ఫెలస్. మావయ్య మీరా? అమ్మ సూర్య, రేపులే చైతు బాబు అమూల్ బేబీ అనుకున్నాం గాని కాదండోయ్, జెండా ఎగరేశాడు. మరి వాడు ఎవరనుకున్నావురా? నా బిడ్డ. వీర్లు కడుపున వీర్లే పుడతారా? ఏమ్మ సూర్య? అది మావయ్య. నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. మీ అపీరెన్స్ చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోద్దండి. అది కాదు మావయ్య, నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదనా? రేపులే అయ్యా, ఈ రోజు డేట్ ఎంతరా? ఆగస్టు 31 అండి. అంటే మరో 3 నెలల్లో వాక్ వాక్ అంటూ వాంతులు. 9 నెలలు నిండగానే మీ చేతిలో బిడ్డ. ఒక్కళ్ళు కాదురా, నాకు మనవడో మనవరాలు ఇద్దరు కావాలి. అది సూర్య మేడం గారి చేతిలో ఉందండి. నువ్వు ఊరుకో పులి. ఫస్ట్ టైం సూర్యకాంతం సిగ్గుపడుతుందా? ఆపండి. ఏదో జరిగిపోయినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం, అది సిగ్గుపడ్డం కామెడీగా ఉంది నాన్న. ఏమండే బాగుంది చూసారా? చూస్తున్నా. ఈయన వాళ్ళకం మేడం వాళ్ళకం చూస్తుంటే మీరు చెప్పిన మాట నిజమే. చైతు బాబు జెండా ఎగరేశాడు. పులి లేనిపోనివన్నీ కల్పించి చెప్తే జెండా ఎగరేయడం కాదు, నిన్ను బయటికి ఇసిరేస్తాను. ఏంట్రా వాడి మీద కోపడతావు? రాత్రంతా బాగా టైర్డ్ అయ్యారు కదండి, ఉదయాన్నే ఆ మాత్రం చిరాకుంటుంది. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వేమన్నా కాని పని చేసావంటరా అలా కవర్ చేసుకోవడానికి? నువ్వు హ్యాపీ, నా కోడలు హ్యాపీ, నేను హ్యాపీ. నేను కూడా హ్యాపీ. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అర్థమవుతుంది లేవా, అందుకే హ్యాపీ అంటున్నాను. ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నానండి. నువ్వు కాదే, ఈ అపీరెన్స్ తో అందరికి కనపడడం వల్ల వాళ్ళు అపార్థం చేసుకున్నారు కదా, అందుకు నేను సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడడం ఏంట్రా? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు. ఏవి నిజాలు కావురా? మా కోడలు కట్టుబొట్టు చెదిరిపోవడం అబద్ధమా? మీ ఒంటి మీద ఉన్న మల్లెపూల అబద్ధమా? బెడ్ మీద ఉంటాయిగా, అవి అంటుకున్నట్టున్నాయి. మేం కూడా బెడ్ మీద జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం లేవాయ్. నానా ఒసే, వాళ్ళు అలా ఊహించుకుంటుంటే సిగ్గుపడుతూ నిలబడకపోతే రాత్రి మన మధ్య వాళ్ళు అనుకున్నట్టు ఏమీ జరగలేదని చెప్పొచ్చు కదా. చెప్పేనా? చెప్పు. అవును మావయ్య గారు, ఏం జరగలేదు, చెప్పేశానండి. చెప్పేశావా? అంటే ఏంటే, నేనేదో బలవంతంగా చెప్పమన్నట్టు చెప్పేశానండి అంటున్నావు? నానా మీరిద్దరూ అలా లుక్కులు ఇవ్వకండి, నిజంగా చెప్తున్నాను, మా మధ్య ఏమీ జరగలేదు, మీ మీద ఒట్టు. అయ్యగారి మీద ఒట్టు పెట్టారంటే మీరు చెప్పేది దాచినా దాగని నిజం. ఏమా? అవును మావయ్య గారు, ఆయన చెప్పింది అక్షరాల నిజం. మా ఆయన మీద ఒట్టు. మీరిద్దరు ఒట్లు పెట్టేశారు, మరి నేనెవరి మీద ఒట్టు పెట్టాలి? ఖాళీగా మీ పక్కన నేను ఉన్నాను కదండి, నా మీద పెట్టండి ఒట్టు. మరి డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది జస్ట్ షో. ఏంట్రా ఇది? అసలు ఎలా? ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు నాన్న? ఫీల్ అవ్వకుండా ఏం చేస్తారండి? అటు మీ బావలో మోసం చేసి ఇటు మీరు మోసం చేస్తే ఆయన ఎలా తట్టుకోగలరండి? అన్నయ్యలు మోసం చేయడం ఏంటి? మనవలను ఇస్తారని ఆశపడి ఎదురు చూస్తుంటే కాని శోభనం అయినట్టు బిల్డప్ ఇచ్చారు. పోనీ మీరైనా శుభవార్త చెప్తారనుకుంటే మీది కూడా సేమ్ డైలాగ్, కాలేదు, జరగలేదు. చిచ్చి, ఈ జన్మలో నాకు మనవలను ఎత్తుకునే యోగం లేనట్టుంది. బాబు గారు, బాబు గారు, బాబు గారు! పాపం మావయ్య గారు ఎంత ఫీల్ అవుతున్నారో చూసారా? ఆయన ఫీల్ అవడం సంగతి తర్వాత, నీ ఫీలింగ్స్ ఏంటే? నేనేం చేశాను? ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నావు. అవును, మా అక్కలకి రాత్రి అంతా జరిగిపోయిందని చెప్పావంట. నేనెక్కడ చెప్పాను? మన బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే నన్ను చూసి వాళ్ళే అంతా అయిపోయినట్టు ఊహించుకున్నారు.
ఇప్పుడు మావయ్య గారి వాళ్ళు కూడా అలాగే మిస్లీడ్ అయ్యారు కదా. అందరూ అలా మిస్లీడ్ అవ్వడానికి కారణం ఎవరు? తమ అపీరియన్స్. అసలు బొట్టెందుకు చెరిగిందే? నిద్రలో చెదిరింది. జుట్టెందుకు రేగింది? ఆ మీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను. ఏదో మీకు మాటిచ్చాను కదా అని నేను కంట్రోల్లో ఉంటే మల్లెపూల వాసన డిస్టర్బ్ చేస్తుంది, వాతావరణం అనుకూలంగా ఉంది, నా మనసేదో కావాలనుకుంటుంది. ఇన్ని డైలాగ్స్ చెప్పానా? ఈ డైలాగులేంటి, చిలిపి పనులు చాలా చేశారు. చెయ్యి వేయడాలు, కాలు వేయడాలు. అవ్వా! ఇప్పుడు మీరు నోరు నొక్కుంటున్నారు. రాత్రి నేను అయ్యో వద్దండి అంటూ మీ నుండి తప్పించుకోవడానికి నానా తంటాలు పడ్డాను. ఆ పెనుగులాటలో జుట్టు రేగింది, చీర కాస్త నలిగింది, అంతే. అంతే కదా. డిసప్పాయింట్ అయ్యారా? ఓహో, నీకు అలా అర్థమైందా? సేఫ్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పుడే ఎక్కడ సేఫ్ అయ్యారు? మరి శోభనం అంటే 3 రాత్రులు చేస్తారు. అంటే అయ్యింది 1 రాత్రే, ఇంకా 2 రాత్రులు బ్యాలెన్స్. ఎన్ని రాత్రులంటూ జరిగినా ఏమీ జరగకుండా చూస్తానని నువ్వు మాటిచ్చావు కదా. హలో, నేను చెప్పినట్టు మీరు విన్నది 1 రోజే కాబట్టి 1 నైట్ మేనేజ్ చేశాను, చెల్లైపోయింది. ఇంకో 2 నైట్లు మిమ్మల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. మీరే కంట్రోల్లో ఉండండి. అంటే నిన్న తప్పుకుంది, ఈరోజు నన్ను దోచుకుంటుందా? ఛాన్సే లేదు. చేతో నువ్వు ధైర్యంగా ఉండు. ముందు మల్లెపూల వాసన చూడడం మానే, ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. ఛీ! 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 ఛీ చిచి 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 చిచి. ఏంటండి నన్ను చీచి అంటున్నారు? అంటుంది నిన్ను కాదే, మీ తమ్ముణ్ణి. వాడేం చేశాడు? ఏమీ చేయలేదనే చీ అంటున్నాం. ఏం చేయకపోవడం ఏంటి? ఇష్టం లేదు అంటూనే శోభనం చేసేసుకున్నారుగా. నీ మొహం చేసుకున్నాడు. ఏంటి మీరు అంటుంది? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాత్రి చైతూకి సూర్యకి శోభనం శోభనం జరగలేదు. అవునా? ఎందుకంటారు? నేను చెప్పనా? అది చైతు గడికి విషయం వీకేమోనని నాకు డౌట్. చిచి, ఏంటా మాటలు? వాడు మా తమ్ముడు. డైనింగ్ టేబుల్ దగ్గర మనందరం ఉండగానే వాడు సూర్యతో ఎంత రొమాన్స్ చేశాడు మీరు చూడలేదా? అందుకే మనందరి ముందు వీరుళ్లాగా కలరింగ్ ఇవ్వడానికి, తన లోపం కప్పిపుచ్చుకోవడానికి అలా మేనేజ్ చేశాడని నా డౌట్. అసలు మీకు డౌట్ ఎలా వచ్చింది? అంటే అందమైన పిల్లం పక్కన ఉన్న, పైగా శోభనం సెటప్ చేసి ఉంచిన, గది మొత్తం మల్లెపూలతో నింపేసిన వీడిలో వేడి పుట్టలేదంటే పవర్ స్టేషన్ లో పవర్ సప్లై అవ్వట్లేదని లెక్క. లేదు, మీరు కావాలని మా తమ్ముడు ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఇలా చెప్తున్నారు. అవును మరి, ఆడు రోబో 2.0. మేము వాడి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాం. ఒక మాట చెప్పనా, చిన్నప్పటి నుంచి వాడు మీతో పాటు తిరిగాడు కదా. అవును, ఆడుకోవడం కూడా మా ఫ్రెండ్స్ తోనే ఆడుకునేవాడు. అంటే ఆడి చుట్టూ ఆడపిల్లలు తప్ప మగపిల్లలే లేరు. అందుకే వాడు మీలాగా తయారయ్యాడు. మీ తమ్ముడికి మూతి మీద మీసాలు కూడా పూర్తిగా రావు, చూసావా? అంటే ఏముంది, ఓసారి చేతులు చాపు. ఎందుకు? చెప్తాను, నువ్వు చేతులు చాపు. అలా కాదు, ఇలా పెట్టు. అక్క బావ, అక్క బావ, అక్క బావ, అక్క బావ, అక్క బావ. అది మ్యాటర్. ఏం కాదు, మీరు చెప్తే మేము నమ్మాలా? మీ నమ్మకాలతో పనులు జరగవే. మధ్యలో మా సిస్టర్ అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఏంటి? నా మాట విని ఓసారి బామ్మర్ది గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయిద్దాం. చెకప్పా? వాడు ఫీల్ అవుతాడండి. లేకపోతే సూర్య ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాడు మా వంశాంకురు అండి. ఇక్కడ వంశం అంతమైపోతుందిరా మొర్రో అంటే నువ్వు వంశాంకురం అంటావేంటే? మీరు 1000 చెప్పినా 1,00,000 చెప్పినా మేం నమ్మం గాక. నమ్మం. సరే, నీ కళ్ళతో నువ్వు చూసి నువ్వు నమ్మిన తర్వాతే వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అక్క, ప్రగతి, తమ్ముడు గురించి మీ బావగారు ఒక డౌట్ రేస్ చేస్తున్నారే. మా ఆయన కూడా అదే చెప్పారక్క. మా ఆయన కూడా సేమ్ డైలాగ్. వాళ్ళు చెప్తున్నట్టు తమ్ముడికి మీసాలు కూడా సరిగ్గా రావట్లేదు కదే. అవును, మగాళ్ళ గరుగ్గా కాకుండా ఆడపిల్లల స్మూత్ గా ఉంటాడు. అంటే తమ్ముడు అక్క బావ, అక్క నోరు మీండి.
వాళ్ళేదో పిచ్చివాగుడు వాగుతుంటే మీరు కూడా ఏంటి? మనం నమ్మిన తర్వాతే చెకప్ అన్నారు కదా, చూద్దాం. మన తమ్ముడు గురించి మనకు తెలీదా? మ్మ్. ఏయ్, ఏంటే యూనిఫామ్ ఏంటి ఆ? ఏ ఏంటి యూనిఫామ్ ఏంటి? ఏంటి ఇమిటేషనా? లేకపోతే యూనిఫామ్ వేసుకుంటే యూనిఫామా అని అడుగుతున్నారు? అదే ఇంత సడన్గా డ్రెస్ చేంజ్ ఏంటా అని. ఫ్యాక్టరీకి వెళ్దామని. అంటే శోభనం 3 రాత్రులు జరగాలి, ఇంకా 2 రోజులు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నావు కదా.